మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విద్యుత్ డిమాండ్ కూడా ఊహించని విధంగా పెరుగుతూ ఉంది అధ్యక్ష. పెరుగుతున్నటువంటి ఈ విద్యుత్ డిమాండ్ని మనం సంపూర్ణంగా పూర్తి స్థాయిలో ముందుకు తీసుకొని పోకపోతే కూడా భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి సమస్య ఉంటుంది. కేవలం థర్మల్ పవర్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి పవరే కాకుండా ఈ సోలారు, పంప్ స్టోరేజు, హైడిల్లు, లేకపోతే విండ్ పవరు, ఏది అందుబాటులో, ఈవెన్ హైడ్రోజన్, ఇప్పుడు మనోడు చెప్పిన సిఎన్జి, వీటన్నిటిని కూడా సాధ్యమైనంత వరకు అందుబాటులో తీసుకొని వచ్చి రాష్ట్రానికి తక్కువ ధరతో క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ఇవ్వాలని, అట్లాగే క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ఉండటం వల్లనే మల్టీనేషనల్ కంపెనీకి సంబంధించిన కొన్ని కంపెనీలు ప్రొడక్షన్ సంబంధించి ఇక్కడ పెట్టుకోవడానికి కూడా వాళ్ళకి ఏదో టార్గెట్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ పొల్యూషన్ ఫ్రీగా ఉండేటువంటి పరిస్థితిని ఎంకరేజ్ చేయడం కోసం ఈ కార్పొరేట్ సంస్థలపైన కొన్ని టార్గెట్స్ పెట్టారు. ఆ పర్సంటేజ్ ఆఫ్ క్లీన్ గ్రీన్ ఎనర్జీ వాళ్ళకి అందిస్తేనే వాళ్ళకి అటువంటి వెసులుబాటు వస్తుంది. కాబట్టి దానికోసం కూడా కార్పొరేట్ సంస్థలు కూడా ఎదురు చూస్తున్నాయి. వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ పెద్ద ఎత్తున ఈ ఎనర్జీని ఉత్పత్తి చేసే కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం.